అంటే ఇంతకు ముందు 2 సార్లు మోడల్ విలేజ్ గా చేస్తున్నారు ఎంపీ గారు ఒకసారి ఊళ్ళో సుందరంగా తయారు చేయాలి. వాటర్ ప్రాబ్లం క్రియేట్ అయింది అంటే గతంలో ఉండే లేకపోతే కింద నుంచి అంచెలు లేవు సార్. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు అన్ని స్కూళ్ళకు ఎక్కడక్కడ వెళ్లి చెప్పడం అనేది జరుగుతుంది. వార్డెన్ సరిగా వస్తలేదని అంటారు అప్పుడప్పుడు. సర్పంచ్ అయిన తర్వాత కాకుండా మేము మున్పటి నుంచి వృధాగా ఉన్నాయి. ఏంది మన వైకుంఠధామము అనుకోండి, లేకుంటే పల్లె ప్రకృతి వనము, క్రీడా మైదానము, ఇవన్నీ ఉండే కదా, తెచ్చుకుంటలేరు. మొత్తం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేయగలుగుతారా? ఎంత శాంక్షన్ అయిందని మీకు చెప్పి రావాలి. 6 ఎకరాల భూమిని మనం 6 ఎకరాలు 18 గుంటల భూమి అసైన్మెంటా లేకుంటే గవర్నమెంట్ మన ఇందిరా మైండ్ లో అవి ఏమన్నా టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారని అట్లా 5 lakhs మళ్ళీ ఇంకా శాంక్షన్ వచ్చింది, తర్వాత ఇస్తాం. మళ్ళీ స్కూల్లో టాయిలెట్స్ కట్టాము, స్కూల్లో టాయిలెట్స్ కట్టాము. మరి ఇంకా ఇంకొక 10 lakhs వచ్చేసారు నుంచి మస్జిద్ నుంచి మనకి కిల్లా సైడ్ లో మస్జిద్ నుంచి కిల్లా సైడ్ లో సీసీ రోడ్ వచ్చేసారు. శాంక్షన్ అయింది, అది కట్టిస్తాం. మరి కాకపోతే మా సీసీ రోడ్స్ మొత్తం చాలా బాగా వేస్తున్నాం సార్. వేసిన తర్వాత ఏంటంటే మొత్తం 8 ఇసుకలు పడినాము. ఇప్పుడు 20 days అయింది, ఇంకా మేము క్లీనింగ్ చేస్తూనే ఉన్నాము. మంచి క్లీనింగ్ అవుతుంది. మరి ఇంకా గ్రామంలో చాలా ముళ్ళ పొదలు ఉండే, ఆ ముళ్ళ పొదలను తొలగించేసాం. అంటే ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి, చాలా మటుకు తొలగించాం. మరి ఇంకేంటంటే బోర్వెల్ ఇక్కడ ఈ చాకలో ఇంటికి ఒక బోర్వెల్ ఉంది సార్, పెద్ద బోర్వెల్. దాంతో స్కూల్ దగ్గర వాటర్ పోతాయి, అక్కడ ట్యాంక్ వాటర్ పోతాయి. ప్రధానంగా మీకు మీ మైండ్ లో ఉన్నది, మీరు మీ ఊరు కాబట్టి మీకు తెలిసిన ప్రధానమైన ఒక ఈ సమస్య ఉంది, ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నేను చేస్తా అని అట్లా అసలు ఏమన్నా గుర్తించారా మీరు? ప్రధానమైన సమస్య ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే నాకు ఏంటంటే ఊరును సుందరంగా తీర్చిదిద్దాలి. అంటే ఇంతకు ముందు 2 సార్లు మోడల్ విలేజ్ గా చేస్తున్నారు ఎంపీ గారు ఒకసారి ఎంపీ గారు ఇంత ముందు దత్తా తీసుకున్నారు. అయితే ఏంటంటే ఊరు చుట్టూ చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలు అవన్నీ పెంచేసి ఊరిలో సుందరంగా తయారు చేయాలి. మళ్ళీ క్లీన్ గా ఉంచాలి. మళ్ళీ గ్రామంలో మెయింటైన్ సార్ వాటర్ ప్రాబ్లము, ఇవన్నీ లైట్స్, మళ్ళీ ఇంకేంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. 3 ప్రాబ్లమ్స్ మొత్తం మంచి చేయాలని ఉంది. ఇప్పుడు మాకు వాటర్ లో మాకు ఒక పెద్ద బోర్ ఏంటంటే ఒక 4-5 సార్లు అది రిపేరింగ్ వచ్చింది సార్. వాటర్ ప్రాబ్లం ఉంది? లేదు సార్, వాటర్ ప్రాబ్లం లేకుండా చూసాం సార్. ఉంది సార్, వాటర్ ప్రాబ్లం క్రియేట్ అయింది, గతంలో ఉండే లేకుండా సార్. గతం కూడా మామూలుగా కానీ పెద్ద ప్రాబ్లం లేకుండే. కాకపోతే ఏదైతే పెద్ద బోర్ ఉందో అది స్కూల్ దగ్గరికి వాటర్ పోతాయి ట్యాంకులకు, అది 4-5 సార్లు మాకు సత్తా చేసింది సార్. 4-5 సార్లు దాన్ని రిపేర్ చేయించాము. ఇప్పుడు ఈ రోజు ఖరాబ్ ఏంటంటే ఈ రోజు రిపేరింగ్ తీసుకెళ్ళాము, ఈ రోజు తీసుకొచ్చి నైట్ లోను మార్నింగ్ మనం ఇచ్చాం. ప్రాబ్లం లేకుండా మనం 40 కొత్త ఇస్తున్నాం సార్. మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు ఇక్కడ బీసీ కాలనీలో సార్ మాకు వాటర్ ప్రాబ్లం ఉండే, అక్కడ యాక్చువల్ వాటర్ ప్రాబ్లం ఉండే. అయితే బోర్ను బాగు చేయించడం, మళ్ళీ అక్కడ ట్యాంక్ పెట్టాలి. ట్యాంక్ పెట్టాలి కాబట్టి అది ట్యాంక్ వచ్చే వరకు ఏంటంటే ఒక పెద్ద పైప్ వేసాము. పైప్ వేసి దానికి ఏంటంటే వాటర్ అందరికి అందేలాగా చేసాము సార్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మన ముస్లిం వాడలో బోర్వెల్ అట్లే పైన ఉండేది సార్, దానికి పని చేయట్లేకుండే. దానికి కూడా మళ్ళీ మంచి చేసాం, అది కూడా నడుస్తుంది. ఇప్పుడు టోటల్గా ఏంటంటే అంతటా కూడా అన్ని బోర్వెల్స్ రన్నింగ్ వెరీ నో వాటర్ ప్రాబ్లం ఎట్ ఆల్. నీటి సమస్య లేకుండా చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే కొన్ని ట్యాంక్స్ కి ఏంటంటే క్లీన్ చేయడానికి కింద నుంచి అంచెలు లేవు సార్. వాటిని కొద్దిగా రిపేర్ చేయిస్తే ఇంకా మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది సార్. అది ఒకటి రిపేరింగ్ కావాలా సార్ మాకు. తీర్మానం చేసి పెట్టిరా? తీర్మానం రాసినాం సార్. మరి ఇక సార్ చెప్పేసి ఒకవేళ దానికి శాంక్షనింగ్ ఇస్తే ఎలాగో చేస్తారు. మళ్ళీ ఇప్పుడు హాస్టల్ దగ్గర ఏమైతుంది సార్, హాస్టల్లో నీళ్ళు వాటర్ బాగా వస్తాయి కాబట్టి ఆ హాస్టల్ కింద రోడ్కు అడ్డంగా అయిపోయినాయి సార్. రోడ్డుకు అడ్డంగా అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడ మన దగ్గర జేసీబీ ఉంది సార్, మన దగ్గర గుంతలు కొట్టి వాటర్ రాకుండా చేశాం సార్. మొన్న అక్కడ రామనవమి రోజు ఎందుకంటే అక్కడ కుస్తులకు వాటికి జాతర ఉంటుంది కాబట్టి అందరు పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరు స్పాట్ లో చేసి మేము దానికి రోడ్ మంచి చేసినాం సార్. మళ్ళీ ముళ్ళ పొదలు తొలగించాము. మళ్ళీ హాస్టల్ పిల్లలను ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? హాస్టల్ పిల్లలు ఎప్పటికి గుర్తుంది సార్ తరచుగా. నేను ఇంతకు ముందర నుంచే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు అన్ని స్కూళ్ళకు ఎక్కడక్కడ వెళ్లి చెప్పడం అనేది జరుగుతుంది. వార్డెన్ సరిగా వస్తలేదని అంటారు అప్పుడప్పుడు.
వస్తుంది సార్. ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం లేదు. వస్తుంది, పిల్లలు మంచిగా పరీక్ష రాస్తున్నారు. నేను పరీక్ష అయిన తర్వాత తెల్లారు మర్నాడు పోయి పిల్లలు అవుతున్నాయి, ఎలా రాశారు పరీక్ష మరి అని చెప్పిస్తే నేను మంచిగా రాస్తున్నాను సార్ అని చెప్పారు పిల్లలు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేనట్టు అనిపిస్తుంది. పిల్లలు మంచిగా చదువుతుంటారు సార్. స్కూల్ కూడా ఎప్పుడైనా విజిట్ చేశారా? స్కూల్ కూడా ఎప్పుడు విజిట్ చేస్తుంటారు సార్. ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత కాకుండా మేము మున్పటి నుంచి కూడా అప్పుడు స్కూల్ విజిట్ చేయడం, నువ్వంటే నేను మా క్లాసెస్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ స్కూలే కాదు, ఏ స్కూల్ పోయినా నేను క్లాసెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. పిల్లలకు మోటివేట్ చేయడం అయితే ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా ఈవెన్ విలేజ్ కలిపి కనిపించినా కూడా నేను మోటివేట్ చేస్తాను. స్కూల్ పోయినా మోటివేట్ చేస్తాను. ఎక్కడ ఏది ఉన్నా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని పనులు చేసి ఇప్పుడు వృధాగా ఉన్నాయి. ఏంది మన వైకుంఠధామము అనుకోండి, లేకుంటే పల్లె ప్రకృతి వనము, క్రీడా మైదానము, ఇవన్నీ ఉండే కదా. ఇవన్నీ ఇప్పుడు ఎట్లా మారిపోయినాయంటే వానికి వేరే గ్రామాల పరిస్థితి చెప్తున్నా, మీ గ్రామంలో నేను చూడలేదు. ఇలా వాటిని పట్టించుకుంటలేరు. మొత్తం ఎక్కడ సామాన్లు అక్కడనే, ఎక్కడ మొత్తం అంటే వృధాగా ఆ ప్లేస్ వృధా, మళ్ళా కట్టిన పైసలన్నీ వృధా. దానికి ఏమైనా వాడకాలు తెచ్చే మీరు ప్రయత్నం ఏమైనా చేస్తారంటే దానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేయగలుగుతారా అంటున్నా? చేయగలుగుతాం సార్. ఇప్పుడు మేము పిల్లలకు బ్యాట్స్ అవన్నీ ఇచ్చాము సార్. ఇంత మన యూత్ పిల్లలకి మరి అక్కడ పిల్లలకి గ్రౌండ్ కూడా మంచిగానే ఉంది. పిల్లలకి ఆడుకుంటూ చేస్తాం. ఇప్పుడు వైకుంఠధామం బాగానే ఉంది సార్. మరి కాకపోతే ఇప్పుడు ఈ ప్లాంటేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ లేకుండా మనం బర్సాపూర్లో పెడతాం సార్. మాకు 200 ప్లాంట్స్ కోసం మేము ఆర్డర్ ఇచ్చాము సార్. ఇంకా అమౌంట్ కూడా కట్టాము. అంటే ఏది కూడా మాతో అయినంత మటు మంచిగా చేయడానికి ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం సార్. ఇప్పుడు కౌలాస్కిల్లకు మొత్తం అది టూరిజం ప్లేస్ కోసం మొన్న చూసిరు కదా, దానికి ఎంత శాంక్షన్ అయిందని మీకు చెప్పి రావాలి? ఏం లేదు సార్. కాకపోతే మొత్తానికి వాళ్ళు గ్రామకంఠం నుంచి మనం ఒక 6 ఎకరాల భూమిని మనం 6 ఎకరాల 18 గుంటల భూమిని మనం ఇచ్చాము సార్. మొత్తం వాళ్ళే రెవెన్యూలు చూసుకుంటున్నారు. రెవెన్యూలు కూడా ఏంటంటే నియర్ అబౌట్ రెవెన్యూలు 30 ఎకరాల పైన ఇచ్చారు సార్. మనది వాళ్ళది కలిసి ఏంటంటే 41 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. అది అసైన్మెంటా లేకుంటే గవర్నమెంట్ మన పట్టారా? ఇప్పుడు దానికి ఇచ్చింది గ్రామకంఠ భూమి. అయితే గవర్నమెంట్ నుంచి ఫారెస్ట్ వాళ్ళు కొంత భూమి ఇచ్చారు. మొత్తం కలిసి 40 ఏబర్ చేస్తాం. మీ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు అవి ఏమన్నా? ఇందిరమ్మ ఇండ్లు ముందు మాకు 22 శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ తర్వాత 5 అయినాయి. ఇప్పుడు 9 మంది కట్టుకుంటున్నారు సార్. ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ చెక్కులలో ఏమన్నా పార్షాలిటీ ఏమన్నా అనిపిస్తుందా మీకు? అంటే టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారని అట్లా అంటే లోకల్ నాయకులు, ఎమ్మెల్యేని కాదు, ఎమ్మెల్యేకి ఏం నేను అందరితో బాగుంటా. నా ఏంటంటే ఉద్దేశం మా గ్రామాన్ని బాగు చేయడం అంతే తప్ప అందరితో సైక్యంగా మనం ముప్పుడు ఉంటాం సార్. ఈ రోజు ఉంటాం, ఏ రోజు కూడా ఉంటాం మనం. ఎందుకంటే విలేజ్ డెవలప్మెంట్ గురించి ఫండ్స్ విషయంలో కానీ ఇంకేదైనా కానీ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోండి సార్. నాకు అందరు సహకరిస్తారు సార్. కాంగ్రెస్ వాళ్ళు లేదు సార్. అందరూ ఎవరైనా నాకు మంచిగా చూస్తారు సార్.